హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. ఈరోజు మార్కెట్ చూసుకున్నట్టయితే నిన్న గ్యాప్ అప్ ఓపెన్ అయింది ఇక ఈ లైన్కి. సో ఇక్కడ మనం మొన్న ఫ్రైడే కొద్దిగా ఇక్కడ వరకు ఎగ్జిట్ అయిపోయాము. ఈ లైన్లోనే చిన్న ప్రాఫిట్ అయితే వచ్చింది. తర్వాత ఇదంతా రైడ్ చేయలేదు. సో ఇంకా వెయిట్ చేసి ఉంటే మంచి ప్రాఫిట్ వచ్చేది 1-2 లాట్స్ తోటే. సో ఈరోజు మార్కెట్ అయితే 80% RSI ఉంది. సో ఇక్కడ మనకు చాలా గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఇక్కడ 21,250 దగ్గర ఓపెన్ అయింది. సో నేనైతే ఇప్పుడు ఒక కాల్ తీసుకున్నాను. సో 21,800 CE 292 ఈ ఏరియాలో ఒక కాల్ తీసుకున్నాను. సో ఇప్పుడైతే మార్కెట్ కంప్లీట్గా బుల్లిష్గానే ఉంది, 80% ఉంది. సో ఇక్కడ కూడా చూస్తే ఫస్ట్ 15 మినిట్ క్యాండిల్ అని అంటే ఇంకా కంటిన్యూస్గా రైడ్ అవుతుంది. సో చూద్దాము మనం మార్కెట్ ఏ విధంగా చేస్తుందో. 11గా వస్తుంది. సో మార్కెట్ ఆల్రెడీ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. తర్వాత సెకండ్ క్యాండిల్ బుల్లిష్ అన్నట్టు కానీ, సో సెకండ్ 15 మినిట్ క్యాండిల్, థర్డ్ 15 మినిట్ క్యాండిల్ ఇది బ్రేక్ చేసింది. ఈ 15 మినిట్ క్యాండిల్ని బ్రేక్ చేసేసి కిందికి వచ్చేసింది. సో బేరిష్ అన్నట్టుగా ఈ గ్యాప్ని ఫిల్ చేస్తా అన్నట్టుగా వచ్చింది, కానీ మళ్ళీ వెంటనే బుల్లిష్ సైడ్గా రివర్స్ తీసుకుంది. సో ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి వస్తుందా లేదా అనేది చూడాలి. సో మార్కెట్ అయితే సైడ్ వేస్ టైప్గా ఉంది. ఇక్కడ RSI చూసుకుంటే 56, ఇక్కడ ఫిన్ నిఫ్టీ ఏమో 52, సో ఇక్కడ నిఫ్టీ ఏమో 53 ఉంది. సో ఇక్కడ ఇప్పటివరకు అయితే బేరిష్గా చూపించింది, అంటే సైడ్ వేస్ టు బేరిష్ టైప్. బుల్లిష్ అయితే కనపడలేదు, సైడ్ వేస్ మార్కెట్గా సూపర్ బుల్లిష్ లాగా ఏం కనపడలేదు. చిన్నగా ఇక్కడ గ్రీన్ క్యాండిల్స్ అయితే ఏర్పడుతున్నాయి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే బుల్లిష్ సైడ్గా మూమెంటం. సో ఉంటుందా, సైడ్ వేస్గానే ఉంటుందా అనేది చూడాలి. ఇక్కడైతే ప్రీమియం ఏం అసలు మూవ్ కావట్లేదు. 284 రూపాయలలోనే ఇక్కడికి కిందికి వచ్చింది. 255 రూపాయలు లోకి వచ్చేసింది. ఇంక ఈ ఏరియాలోనే సైడ్ వేస్ మార్కెట్ టైపు, అంటే టైం డికే చేసేలాగా ఉంది మార్కెట్. సో ఈ విధంగా ఫస్ట్ మార్కెట్ ఈ ఏరియాలో ఓపెన్ అయింది. ఈ ఏరియాలో ఓపెన్ అయ్యి బుల్లిష్గా సెకండ్ 5 మినిట్ క్యాండిల్ని బుల్లిష్ తీసుకెళ్ళింది. థర్డ్ క్యాండిల్ కంటిన్యూస్గా ప్రాఫిట్ బుకింగ్ జరిగినట్టుంది. సో మార్కెట్కి ఈ ఏరియా దాకా వచ్చింది. సో తర్వాత మళ్ళీ స్లోగా బయర్స్ యాక్టివేట్ అవుతున్నాయి. ఈ దాకా వెళ్ళి మళ్ళీ రివర్స్ అవుద్దా అనేది తెలియదు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే కొంత ప్రాఫిట్ అయితే వస్తుంది, 2 లాట్స్. సో మనకు మొమెంటమ్ అనేది చూద్దాము ఏ విధంగా రియాక్ట్ అవుతుంది ఇక్కడ మార్కెట్. సో ఆల్రెడీ మొన్ననైతే 1 వేగా వెళ్ళింది. ఈరోజేమో 1 వే వెళ్ళకుండా జస్ట్ కింది సైడ్కి ట్రాప్ చేసేసి మళ్ళీ మార్కెట్ రివర్స్ తీసుకుంది. సో ఇక్కడ మనం కొద్దిగా ట్రాప్ అయ్యాము. సో మళ్ళీ కానీ డౌన్ సైడ్ కాకుండా అప్ సైడే హోల్డ్ చేసుకుంటున్నాము. సో చూద్దాము మార్కెట్ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో. సో ఆల్రెడీ హైలో తీసుకున్నాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ OI డేటా కూడా చూసుకున్నట్టయితే నిఫ్టీది. సో ఇక్కడ 22,000 స్ట్రైక్ ప్రైస్ దగ్గర కంటిన్యూస్గా PE సైడ్ బిల్డప్ అవుతుంది. ఇప్పుడు చూసుకున్నట్టయితే మార్కెట్ ఇందాక 300 నెట్ యావరేజ్ ఉండే. సో 301 ఏరియాలో నడుస్తుంది. సో నెట్ ప్రాఫిట్లోకి వచ్చింది. సో ఇక్కడ ఆ విధంగానే చూద్దాం ఏ విధంగా. మరి ఇక్కడేమో మార్కెట్ ఏమో, సో ఇది మార్నింగ్ ఈ హైలో కొన్నాం కదా, కిందికి వచ్చాము. సో మార్కెట్ ఆల్రెడీ ఈరోజు 1 వే ఉంటుందా, V షేప్ రికవరీతో పైకి ఏమైనా వెళ్తుందా అనేది చూడాలి. మనకు ఫిబొనాసీ డ్రా చేసాము. సో చూద్దాం ఏ విధంగా రియాక్ట్ అవుతుందో. సో మనమైతే ఎక్కువ క్వాంటిటీ అయితే యాడ్ చేయలేదు, 2 లాట్సే. సో మనము ఇంతకుముందులాగా ఎక్కువ అని కాకుండా ఇందామని తీసుకున్నాము 21,800. సో ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే 21,800 దగ్గర ఉంది. సో కొద్దిగా ఇందామని తీసుకున్నాము. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఆల్రెడీ మార్కెట్ ఇందాక చూసుకున్నాము V షేప్ రికవరీలో ఇక్కడ స్ట్రగుల్ అవుతుంది. సో దీని ప్రీమియం చూసుకుంటే మార్నింగ్ మంచిగా వెళ్ళింది, 270 నుండి 330 దాకా వెళ్ళింది. తర్వాత కంటిన్యూస్గా ఇక్కడ ఇండెక్స్ ఎలాగ పడ్డదో దాని ప్రైస్ కూడా అలాగే కంటిన్యూస్గా వచ్చింది. 20 EMA టచ్ అయింది, మళ్ళీ కంటిన్యూస్గా ఇటు వెళ్ళింది. తర్వాత మళ్ళీ ఇంకోసారి చిన్న ఫాల్ ఇచ్చింది. తర్వాత మళ్ళీ 20 EMA టచ్ అయింది. తర్వాత మళ్ళీ ఇక్కడ బ్రేక్అవుట్ ఇస్తుంది 312 ఆ ఏరియా ఇప్పటిదాకా వెళ్ళింది. సో ఎర్లీ మార్నింగ్ దానికి ఇక్కడ దాకా వెళ్తుందేమో. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మామూలుగా 22,060 నడుస్తూ ఉంది. సో ఇక్కడ మనకి
ఆర్ఎస్ఐ అయితే కొద్దిగా 60+లోనే ఉంది. ఇది కూడా ఆర్ఎస్ఐ మంచిగానే పికప్లోనే ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది ఇంకా స్ట్రగుల్ అవుతుంది ఈ ఏరియాలో. సో ఇది మూమెంటం ఇస్తే ఈ ఏరియా దాకా 21,090 దాకా వెళ్ళొచ్చు అనిపిస్తుంది. సో చూద్దాము. దాని 22,000ది పుట్ సైడ్ సెల్లర్స్ యాక్టివేట్ అయ్యారు. అంటే సెల్లర్స్ అంటే బయర్స్. సో దీన్ని మార్కెట్ని పైకి తీసుకెళ్ళడానికి ఇది చూసుకున్నట్టయితే 12:24 అవుతుంది మనకు మార్కెట్. ఆల్రెడీ 3 లాట్స్ రైడ్ అవుతున్నాయి. సో మనకి 1934 ప్రాఫిట్ వచ్చింది. నడుస్తూ ఉంది, ఇంకా రైడ్ చేస్తున్నాము. ఇది నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ హోల్డ్ చేసాము. సో రైడ్ చేస్తున్నాం, చూద్దాము మనం ఏ విధంగా. ఇది 12:24 టైంలో ఇక్కడ అదేవిధంగా మార్కెట్ చూసుకున్నట్టయితే సో మార్నింగ్ ఎక్కడైతే ఓపెన్ అయిందో ఆ ఏరియాలోనే స్ట్రగుల్ చేస్తుంది. నాకు తెలిసి ఇది బ్రేక్అవుట్ ఇచ్చి ఇక ఈ ఏరియా దాకా వెళ్ళొచ్చు, 22,100 ఏరియా దాకా. అంటే ఇంకొక 30 పాయింట్స్ దాకా మూమెంట్ ఉంటుందని జస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చూద్దాము ఫ్రెండ్స్. 3 o'clock అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే సో మార్కెట్ చూసుకున్నట్టయితే పొద్దుట చేసుకున్నట్టుగా మార్నింగ్ ఇటు కిందికి వచ్చేసింది. సో తర్వాత వీ షేప్ రికవరీ అయింది, కానీ దీన్ని బ్రేక్ చేయలేదు. సో ఆల్మోస్ట్ 3 o'clock అవుతున్న టైంలో జస్ట్ బ్రేక్అవుట్ ఇస్తున్నట్టుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే దీని ప్రీమియం కూడా 334 ఈ ఏరియాకి వచ్చింది. మార్నింగ్ ఇంతకుముందు ఒకసారి ఈ ఏరియాకి వచ్చింది, ప్రాఫిట్ కనపడ్డది, కానీ బుక్ చేయలేదు. సో అలాగే రైట్ చేస్తున్నా కాబట్టి ఇంకా వస్తుంది, చూద్దాం. ఇక్కడైతే బ్రేక్అవుట్ ఇచ్చింది, కొద్దిగా ప్రాఫిట్ అయితే చూపిస్తుంది, ఇందులో కొద్దిగా ప్రాఫిట్ చూపిస్తుంది. సో అదేవిధంగా మనకు జీరోదాలో కూడా కొంత ప్రాఫిట్. సో 2 అకౌంట్స్లో కూడా ట్రేడ్ చేశాను, కానీ మార్నింగ్ ఇక్కడ ట్రాప్ అయిపోయాను. సో ఇక్కడ మనకు చూసుకుంటే ఈ ఏరియాలో నేను పైకి ఎంటర్ అయ్యాను, సో అది కిందికి వచ్చేసింది. ఈ ఏరియాలో నేను ట్రాప్ అయిపోయాను. సో దానివల్ల ఇది మనకు జీరోదాలో కొద్దిగా మనకి ఇక్కడ కొద్దిగా లాస్ వచ్చింది. ఆ లాస్ని కవర్ చేస్తుంది. ఇక్కడైతే మనకి 4,844 ప్రాఫిట్ వస్తుంది. సో 3 lakhs ఇది. సో 1-sided మూవ్ ఉంది, కంటిన్యూస్గా కాన్ఫిడెంట్గా హోల్డ్ చేశాను, రైడ్ చేశాను. సో ఇది అదేవిధంగా ఇక్కడ కూడా చూసుకుంటే సో ఇది కూడా కంటిన్యూస్గా రైడ్ అవుతుంది. సో మనకి కాన్ఫిడెంట్గా ఇది 2 lots. సో ఇది కొద్దిగా కాన్ఫిడెంట్గానే రైడ్ చేస్తున్నాము. 21,800ది మనకి. సో ఆల్రెడీ ఒకసారి అయితే ఈ ఏరియాకి వచ్చి మళ్ళీ ఫాల్ అయింది. సో ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకొని మళ్ళీ రీఎంటర్ అయినా మనకి మల్టిపుల్ టైమ్స్ వచ్చేది, కానీ నేను ఎగ్జిట్ కాలేదు. సో ఇక్కడ క్లియర్గా చూస్తే ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చేలాగా కనపడుతుంది ఇక్కడ. సో బ్రేక్ ఇస్తే మట్టుకి మంచి మూమెంటం అయితే వస్తుంది. సో ఇక్కడ చూడాలి, బ్రేక్అవుట్ ఇస్తుంది. సో బ్రేక్అవుట్ ఇచ్చింది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే కంటిన్యూస్గా ప్రాఫిట్ అయితే పోతుంది. సో ఈడ కూడా పోతుంది, చూద్దాము ఆ మూమెంటం ఇస్తుందా లేదా అనేది. వస్తుంది 350 కంటిన్యూస్గా. ఇక్కడ కూడా బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది, చూద్దాము. సో ఇక్కడ 3 o'clock ఇక్కడ చూసుకున్నట్టయితే 2:59. సో మనకి బ్రేక్అవుట్ ఇచ్చినట్టు కనబడుతుంది, కానీ చూద్దాము ఇక్కడ. సో ఇక్కడ బ్రేక్అవుట్ ఇది టార్గెట్ లాగా వచ్చింది. సో మేబీ ఎగ్జిట్ అయిపోతే బెటర్ ఏమనిపిస్తుంది. సో ఇక్కడ కూడా మనకి చిన్న ప్రాఫిట్ అయితే వచ్చింది ఇక్కడ. సో ఈడ కూడా జీరోదాలో చూసుకుంటే జీరోదాలో కూడా కొంత ప్రాఫిట్ అయితే వచ్చింది. సో తక్కువ లాట్స్ తోటే మనం రైడ్ అయితే చేస్తున్నాము, ఇందమాని తోటి కొద్దిగా కేర్గా ఓపిక్గా. ఇక్కడ చూసుకుంటే ఈ లైన్ కూడా మార్నింగ్ మనం చూసాం కదా, సో దాన్ని కూడా బ్రేక్ చేస్తున్నట్టు కనబడుతుంది 22,100కి. సో ఇంకొక 20 పాయింట్లు పైకి వెళ్తుందా చూడాలి. సో ఇక్కడ మనకి 6,000 ఇక్కడ ప్రాఫిట్ వచ్చింది. సో ఇది కూడా మనకి ఒక 7,000 ఇక్కడ కూడా ప్రాఫిట్ వచ్చింది. సో మనం కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేసుకుంటే బెటర్ అనిపిస్తుంది. సో ఇక్కడ కరెక్ట్గా మనం అనుకున్నట్టుగా మార్నింగ్ ఇక్కడ గీసాము. సో కరెక్ట్గా ఇక్కడ అనుకున్నట్టుగా మనకి అక్కడ నుండి రిటర్న్ అవుతుంది. సో ఇక్కడ కూడా మనకి కొంత ప్రాఫిట్ అయితే బుక్ చేసుకుంటే బెటర్ అనిపిస్తుంది. సో ఇక్కడ
ఇక్కడ చూసుకుంటే కొద్దిగా రిటర్న్ అవుతుంది, మళ్ళీ పైకి వెళ్తుందా లేదా చూడాలి. సో సో ఇదైతే మనం బుక్ చేసుకున్నాము పొజిషన్స్ అన్నీ. సో ఇందులో సో కొద్దిగా మనం పొజిషన్స్ కూడా స్టాక్స్లో కూడా కొంత జీటీటీ ఆర్డర్లో హోల్డింగ్లో తీసుకున్నాము 1 స్టాకు కొద్దిగా పోర్ట్ఫోలియో మెయింటైన్ చేయడానికి. సో స్టాక్స్ కూడా సో ఇది జీరోదా స్టాక్స్లో ఒక 2 జీటీటీ ఆర్డర్లో హిట్ అయ్యాయి, కొద్దిగా చిన్నగా హోల్డింగ్లో కూడా చూద్దామని. సో ఇది మనకైతే సో ఇక్కడ మనకి కంటిన్యూస్గా మళ్ళీ రిటర్న్ వస్తుంది, ఎందుకంటే ఇందాక ఇక్కడ కొంత ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు చాలామంది. సో దీని తర్వాత మళ్ళీ మార్కెట్ కిందికి వచ్చినట్టు అయింది. సో ఇక్కడ చూసుకుంటే ఇదిగో 22,089 ఆ ఏరియాకి. సో ఇంకొక 10 పాయింట్స్ అట్లా పైకి వెళ్తే బాగుంటుంది, మరి కిందికి వస్తుందా. సో ఇదైతే పైకి వెళ్తున్నట్టు కనబడుతుంది. సో చూద్దాం విధంగా వెళ్తుంది అనేది చూడాలి. ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు వీళ్ళందరూ, ఇక్కడ ఎంటర్ అయిన వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకుంటే మళ్ళీ కిందికి వచ్చింది, మళ్ళీ రీఎంటర్ అవ్వడం కానీ చేశారు, మళ్ళీ ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ తర్వాత మళ్ళీ కిందికి వచ్చింది. సో ఇక్కడ మళ్ళీ మార్కెట్ అయితే పైకి వెళ్తుంది, బ్రేక్అవుట్ ఇస్తుంది. సో కంటిన్యూస్గా అయితే అప్ అయితే ఉన్నట్టు కనబడుతుంది. సో మొమెంటం అవుతుంది, మళ్ళీ పైకి వెళ్తుంది. సో అది కంటిన్యూస్గా అయితే మొమెంటం అవుతుంది, బుల్ సైడే కనబడుతుంది. అదిగో కంటిన్యూస్గా చూడాలి. సో ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే కొద్దిగా ఇది బ్రేక్అవుట్ ఇచ్చేలా కనబడుతుంది. సో ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే మనకి 3 గంటల 7 నిమిషాలు అవుతుంది. సో ఇదైతే మనకైతే ప్రాఫిట్ ఇంకా ఇది 2 లాట్లు, దీన్ని ఎగ్జిట్ అవుదామని చూస్తున్నా. సో దీన్ని కావాలంటే రేపటికి క్యారీ ఫార్వర్డ్లో హోల్డింగ్ చేద్దాం అనేది ఉంది. హోల్డింగ్ చేయొచ్చు, అంటే హోల్డింగ్ చేయాలంటే నేను నెక్స్ట్ వీక్ తీసుకున్నా కాబట్టి ఇక్కడ దాకా హోల్డింగ్ చేయొచ్చు, అంటే రేపు మొత్తానికి మళ్ళీ రైడింగ్ ఒకవేళ ఇది ఉంటుంది. కానీ ఎందుకైనా మంచిది పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటే బెటర్ అనిపిస్తుంది. సో ఇక్కడ మనం కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేసుకుంటేనే బెటర్ అనేది ఒక సిగ్నల్ అయితే వస్తుంది. చూద్దాము, కొద్దిగా ఇంకా మొమెంటం కనబడు. ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే మనకి కంటిన్యూస్గా మొమెంటం అవుతుంది. సో ఇది ప్రాఫిట్ బుకింగ్ క్యాండిల్ ఇది. సో అది ప్రాఫిట్ బుక్ చేసిన తర్వాత మళ్ళీ కొంతమంది మళ్ళీ బయర్స్ ఎంటర్ అవుతున్నారు రేపటికి అయితే ఇదంతా ఇది. సో ఇదంతా మళ్ళీ మొమెంటం ఉండొచ్చు అనుకుంటున్నా. సో ఇక్కడ కూడా చూస్తే ఇది. సో ఇక్కడ ఓఏ అయితే కంటిన్యూస్గా బిల్డ్ అయింది. సో పార్షియల్ బుకింగ్ చేసుకుంటేనే బెటర్ అనిపిస్తుంది మనకి. సో ఇక్కడ క్లియర్గా చూసుకుంటే మూమెంటం ఉంది. అయితే మెయిన్ మార్నింగ్ ఏంటంటే మార్నింగ్ 7 ఓపెన్ అయ్యేసి ట్రాప్ చేసేసింది డౌన్ సైడ్ అని, ఇక్కడ ట్రాప్ అయిపోయాము. ఇక్కడ అదర్వైజ్ మంచి ప్రాఫిట్ అయితే ఉండేది ఇంకా. సో అది ఆ ప్రాఫిట్ జీరోదాలో అక్కడ స్ట్రక్ అయ్యాను. సో ఇక్కడ కూడా కొద్దిగా స్ట్రక్ అయినట్టు అనిపించింది, కానీ ఓకే ఓవరాల్గా మళ్ళీ కొంత ప్రాఫిట్లోకి వచ్చాము. సో నాకు అనిపిస్తుంది ఒక 2 లాట్స్ని ఎగ్జిట్ చేసుకొని ప్రాఫిట్ బుక్ చేసుకుంటే బెటర్ అనిపిస్తుంది. మళ్ళీ రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయిందా గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుందా తెలియదు. మ్యాక్సిమం రేపు కూడా గ్యాప్ అప్ ఓపెన్ అవ్వాలి, రేపు కూడా గ్యాప్ అప్పే ఓపెన్ అవుతుంది అనుకుంటా. కానీ ఎందుకైనా మంచిది మనం ప్రాఫిట్ బుక్ చేసుకొని మళ్ళీ ఏమైనా కిందికి వస్తే మళ్ళీ రీఎంటర్ అయిపోతే బెటర్ అనిపిస్తుంది. చూద్దాము. సో మనం అయితే పార్షియల్ ప్రాఫిట్ అయితే బుక్ చేసుకుందాము. చూద్దాం, కొద్దిసేపు వెయిట్ చేద్దాం. మొమెంటం అయితే ఉంది, చూస్తే బుల్లిష్ సైడే ఉంది, ప్రైస్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. సో చూద్దాము ఇక్కడ ఇదిగో. సో అదేవిధంగా ఇక్కడ కూడా చూసుకుంటే మనకి సో ఇక్కడ జీరోదాలో కూడా చూసుకున్నట్టయితే దీని మూమెంటం ఇక్కడ దాకా వచ్చింది, మళ్ళీ పైకే అప్ తీసుకుంటుంది. సో ఇక్కడ కూడా మనకి సో మూమెంటం ఉండొచ్చు, 5000 ప్లస్ ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది అదే ఏరియాలో చూస్తుంది, అదే ఏరియాలో కనబడుతుంది. కాబట్టి ఇదైతే బుల్లిష్గా కనబడుతుంది క్యాండిల్. సో ఇంకా కొద్దిగా మూమెంటం ఇస్తే మనకు బాగుంటుంది ప్రాఫిట్ అనేది. సో ఇక్కడ పార్షియల్ ప్రాఫిట్ బుక్ చేసుకుందాం. ప్రాఫిట్ బుక్ అయింది. సో ఇదంతా మూమెంటం అయితే మంచిగా గట్టిగా ఉంది.
సో చూస్తే సో అదేవిధంగా ఇక్కడ కూడా చూస్తే మనకి ఎం స్టాక్లో సో ప్రాఫిట్ అయితే కొద్దిగా మంచిగానే కనబడుతుంది. సో 2 లాట్స్ అయితే ఎగ్జిట్ చేస్తే బెటర్ అనిపిస్తుంది. సో చూద్దాము. అసలైతే క్యారీ చేయాలి నెక్స్ట్, అంటే రేపటికి క్యారీ చేయాలి. సో ఇది టార్గెటు అసలు మనకి, కానీ క్యారీ చేయాలి కానీ కొంత పార్షియల్ బుకింగ్ చేసుకుంటేనే బెటర్ అనిపిస్తుంది. సో మనం అయితే ఎగ్జిట్ చేద్దాము. సో ఒక 2 లాట్స్ అయితే ఎగ్జిట్ చేద్దాము. సో 2 లాట్స్ అయితే ఎగ్జిట్ చేశాను ఫ్రెండ్స్. సో ఇక్కడ సో మనకి ఇప్పుడు ఓన్లీ 1 లాట్ హోల్డింగ్లో ఉంది. సో మ్యాక్సిమం మోస్ట్లీ రేపటికి క్యారీ ఫార్వర్డ్ చేద్దాము. సో మనకి ఇప్పుడు చూస్తే ఇది కంటిన్యూస్గా మంచి ప్రైజ్లో అప్ మూవ్ అవుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే సో మనకి ఇందులో ఒక 6,000 అందులో ఒక 7,000 దాకా ప్రాఫిట్ అయితే తీయగలిగాము. సో రేపు గ్యాప్ అప్ ఓపెన్ అవుద్దేమో. సో చూడాలి రైడ్ చేయడానికి. సో అది ఫ్రెండ్స్, 8 మినిట్స్లో 9 మినిట్స్లో మార్కెట్ క్లోజ్ అవుద్ది. సో మంచి మూమెంటం అయితే ఇచ్చింది. రియలైజ్డ్ ప్రాఫిట్ ఇది. ఆల్రెడీ ఓన్లీ 1 లాట్ని క్యారీ చేస్తున్నాము. సో ఇంకా మంచి మూమెంటం అయితే ఉంది. ఇందాక ఆల్రెడీ 2 ఎగ్జిట్ చేసాము, లేకపోతే ఇప్పుడు ఇంకా 7,000 ప్లస్లో ప్రాఫిట్ ఉండేది మనకి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే సో మనకి 322 అయినా కానీ కంటిన్యూస్గా మార్కెట్ ఈ షేప్లో వచ్చేసి ఇంకా వెళ్తూనే ఉన్నది మంచి మూమెంటం తోటి. సో ఇక్కడ మనము జిరోదాలో ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాము, ఇందులో ఎం స్టాక్లో కూడా ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాము, కొంత పార్షియల్ బుకింగ్ చేసాము. సో ఓన్లీ ఇప్పుడు 1 లాటే క్యారీ చేస్తున్నాము. సో అందువల్ల మనకి ఈ ప్రాఫిట్ అయితే కనపడుతుంది. సో ఇది ఒక 1 లాట్నే. సో రేపటికి మనం క్యారీ ఫార్వర్డ్ చేద్దాము. సో రేపు ఏ విధంగా మార్కెట్ రియాక్ట్ అవుతుంది, గ్యాప్ అప్ ఓపెన్ అవుద్దా. సో మనకైతే మ్యాక్సిమం మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అవుద్ది. సో అది ఫ్రెండ్స్. సో ఈ విధంగా సో ఇక్కడ ఓఐ కూడా డేటా కూడా మంచి కంటిన్యూస్గా బుల్ సైడే ఉంది. సో 22,000ది. సో హోల్డ్ చేసుకుని ఉన్నా కానీ ఇంకా మంచిగా మనకి ప్రాఫిట్స్ అయితే వస్తాయి. సో అది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ 3:20 అవుతుంది మనకి టైము, 3:20 అవుతుంది ఇక్కడ. సో ఇక్కడ చూస్తే 3:20 అవుతుంది. మంచి మూమెంటం బుల్లిష్గానే ఉంది, గ్యాప్ అప్ ఓపెన్ అయిద్దేమో రేపు. సో అది ఫ్రెండ్స్. సో ఓకే ఫ్రెండ్స్, మీకు కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.